అందరికీ వందనాలు. పరిశుద్ధుడు, నీతిమంతుడైన యేసయ్య నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ని మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు విశ్వసించాలి అనే విషయం మీద మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది ఈ బైబిల్ మీద ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కాదని, ఇందులో చెప్పని విషయాలు అసత్యాలని, వీటికి ఎటువంటి రుజువులు లేవని, ఇది కల్పనా కథలని చెప్పి ఆలోచిస్తూ రక్షణకి దూరంగా ఉంటున్నారు. అందుకే ఈరోజు ఈ విషయం మీద మీతో ప్రస్తావించాలని ఇష్టపడుతున్నాను. సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని మనం నమ్మాలంటే లేక విశ్వసించాలంటే దానిని ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, అంతకు మించిన వ్యక్తులు కానీ ఆ విషయాన్ని ప్రస్తావించడమో, చెప్పడమో, రాయడమో జరిగితే మనం జనరల్గా నమ్ముతాం. మనం విశ్వసించే సంభావన కొంచెం అధికంగా ఉంటుంది. అదే ఒక వ్యక్తి మాత్రమే ప్రస్తావించి ఉంటే మనకి ఎన్నో అనుమానాలు, సందేహాలు వస్తాయి. అవి తన సొంత ఆలోచనతోనో, సొంత జ్ఞానంతోనో, సొంత శక్తితోనో, లేక తనకున్న ఊహాశక్తితోనో, కల్పనా శక్తితోనో ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటాడని, లేకపోతే రాసి ఉంటాడని మనం దాన్ని నమ్మడానికి అంతగా ఇష్టపడం. దాన్ని నమ్మే సంభావన కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి నాకు దేవుడు దర్శనమిచ్చాడు, నాతో మాట్లాడాడు అని అంటే మనం ఆ విషయాన్ని చాలా చులకనగా తీసుకొని హేళన చేస్తాం. చాలే పోవాయ్, నీకేంటి, దేవుడు దర్శనం ఇవ్వడం ఏంటి అని చెప్పి అతన్ని మనం విశ్వసించం. అదే విషయాన్ని ముగ్గురు లేక నలుగురు చెప్తే మన విశ్వాసం కొంచెం కొంచెంగా పెరుగుతుంది. మేబీ ఇది జరిగి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, ప్రస్తావించి ఉండొచ్చు అని మన నమ్మకం కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అయినా కూడా మనం 100% విశ్వసించాం. ఎందుకంటే మనుషుల తత్వం ఏంటంటే మనం కళ్ళారా చూసి మనం వాటిని అనుభవిస్తేనే కానీ వాటిని విశ్వసించం. అందువల్ల పూర్తిగా నమ్మే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బైబిల్లో యేసయ్య అంటారు, చూసి విశ్వసించేవారి కంటే చూడక విశ్వసించేవారు ధన్యులు అని. ఓకే, అది ఒక విషయం అయితే సరే. ఇప్పుడు మనం మన న్యాయశాస్త్రంలో చూస్తే, న్యాయశాస్త్ర ప్రకారము ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, అంతకుమించి వ్యక్తులు సాక్ష్యాలు ఇస్తే ఆ సాక్ష్యాల ఆధారంగా సరైన న్యాయం చేయడం అనేది, సరైన జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విషయాన్ని మనం మన బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఒకడు చేయు సమస్త పాపముల్లో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి సంగతిని స్థిరపరచబడవలెనని డిట్రానమీ 19:15లో దేవుడు సెలవిస్తున్నాడు. యు మస్ట్ నాట్ కన్విక్ట్
ఎనీ వన్ ఆఫ్ క్రైమ్ ఆన్ ద టెస్టిమనీ ఆఫ్ ఓన్లీ వన్ విట్నెస్. The fact of the case must be established by the testimony of 2 or 3 witnesses. అంటే ముగ్గురు లేక అంతకంటే అధికము ఉన్న సాక్షులు ఉన్నప్పుడే ఒక విషయాన్ని మనం నిర్ధారించాలి, నమ్మాలి అని బైబిల్ సెలవిస్తుంది. దాన్నే మన న్యాయశాస్త్రం కూడా పాటిస్తుంది. అదే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రస్తావిస్తున్నారు. 2 లేక 3 సాక్షులు నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను అని. సో మనం ఒక విషయాన్ని మనం నమ్మాలి అన్నా, విశ్వసించాలి అన్నా, ఒక న్యాయం తీర్చాలి అన్నా 2 లేక 3 అంతకంటే అధికంగా సాక్షులు, ఐ విట్నెసెస్ ఉండాలనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే కొన్ని మత గ్రంథాలను మనం పరిశీలిస్తే మనకు కొన్ని తెలిసే విషయాలు ఏంటంటే, ఖురాన్ని వ్రాసిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారని అంటారు. రామాయణం రాసిన వ్యక్తి వాల్మీకి గారట. భగవద్గీత, మహాభారతము, వేదాలు, పురాణాలు వీటన్నిటిని రాసిన వ్యక్తి వేదవ్యాసుడు గారు. ఈ గ్రంథాలన్నీ రాసిన వారు ఒక్కరు మాత్రమే. సో ఇటువంటి గ్రంథాలని మనం చూస్తే మన మానవ స్వభావం బట్టి వీటిని విశ్వసించే సంభావన, ది ప్రాబబిలిటీ ఆఫ్ బిలీవింగ్ సచ్ books is very less. అయితే వీటికి విరుద్ధంగా పవిత్ర గ్రంథమైన బైబిల్ 40 మంది వ్యక్తుల ద్వారా వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాలలో వ్రాయబడింది లేక ప్రస్తావించబడింది. దేర్ ఆల్ ఐ విట్నెసెస్ టు వన్ థింగ్. ఈ 40 మంది ఒకే విషయాన్ని ప్రస్తావించారు, అది యేసయ్యను గూర్చి. 40 మంది ఒకే మనస్తత్వం కలవారు కాదు, వేరువేరు మనస్తత్వాలు కలిగిన వారు, వేరువేరు ప్రొఫెషనల్స్ చేస్తున్నవారు. ఉదాహరణకి మోజెస్ గారు గొర్రెల కాపరి, సమూయేలు ప్రవక్త, దావీదు మరియు సొలొమోను మహారాజులు, యెషయా గారు ప్రవక్త, ఎజ్రా గారు ప్రీస్ట్, మత్తయి ట్యాక్స్ కలెక్టరు, లూకా గారు వైద్యులు, యోహోను గారు మత్స్యకారుడు, అదే పౌలు గారు టెంట్ మేకరు. ఇలా వివిధ వృత్తులు, వివిధ మనస్వభావాలు గల వ్యక్తులు వివిధ సమయాల్లో, అంటే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుండి క్రీస్తు శకము 90వ సంవత్సరం మధ్యలో ఈ గ్రంథాన్ని వ్రాయబడింది. ఇదందరూ ఒకే విషయాన్ని ప్రస్తావించారు. ఒకరు రాసినది ఒకరికి తెలియదు, ఒకరు ప్రస్తావించిన విషయం ఇంకొకరికి తెలియదు. వీరందరూ పరిశుద్ధ ఆత్మతో ప్రేరేపణ పొంది దైవ గ్రంథాన్ని వీళ్ళు రాసి మన ముందుంచారు. సో ఇటువంటి గ్రంథాన్ని నమ్మడానికి ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి కాదు, 2 వ్యక్తులు కాదు, 40 మంది వ్యక్తులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. వాళ్ళు దెర్ ఆల్ ఐ విట్నెసెస్. వారు కంటితో చూశారు, వాటిని అనుభవించారు. వాళ్ళు అనుభవించారు కాబట్టి వాటిని మనకి ప్రత్యేక పరుస్తున్నారు. కనుక ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏ ఒక వ్యక్తి ఊహతోనో లేక కల్పనా శక్తితోనో
వ్రాయబడిన గ్రంథం కాదు. మరియు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి అక్షరము సత్యమే. వాటికి ఎన్నో రుజువులు ఉన్నాయి. ఎన్నో రుజువులు ఇంకా సైంటిస్టులు కనుక్కుంటూనే ఉన్నారు. ఈ చివరి దినాల్లో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము మనుషులకి జ్ఞానాన్ని అధికం చేస్తానన్నాడు. దాన్ని మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దానియేలా, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరింతురు మరియు వారి తెలివి అధికమగును. ది నాలెడ్జ్ షల్ ఇంక్రీజ్. He is going to increase the knowledge and wisdom of the people. ఈ అంత్యకాలంలో దేవుడు ప్రామిస్ చేసిన రీతిగా మానవ మేధస్సుని ఎంతో పెంచాడు. ఎన్నో క్రొత్త విషయాలు కనుగొంటున్నారు. అంతరిక్ష మర్మాలని ఛేదిస్తూ మనకి తెలియజేస్తున్నారు. క్రొత్త టెక్నాలజీస్ ఆవిష్కరిస్తున్నారు. అన్ని రంగాల్లో, స్పేస్ అండ్ సైన్స్లో, మెడికల్ సైన్స్లో, కంప్యూటర్ సైన్స్లో, సాఫ్ట్వేర్ రంగంలో, ఏఐఎంఎల్ టెక్నాలజీస్లో ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఒక ఎలక్ట్రానిక్స్ చిప్ను కూడా మానవ శరీరంలో అమర్చి మన మెదడుని నియంత్రించే పనులు కూడా చేస్తున్నారు. అటువంటి టెస్టులు కూడా చేసి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, కొన్ని చోట్ల దేవుని సృష్టికే ప్రతి సృష్టి చేసేంత రీతిగా మనిషికి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. సో దీనివల్ల పాజిటివ్ సైడు, నెగిటివ్ సైడు ఉంది. సో పాజిటివ్ సైడ్ మనం తీసుకుంటే, ఈ సైంటిస్టులు ఈ స్పేస్లోకి వెళ్ళి మనకి ఈ చంద్రుడిని, తర్వాత ఈ గ్రహాలని కనుక్కొని మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ఎంతోమంది వీటిని దేవుళ్ళుగాను ఆరాధిస్తూ ఉండేవారు. అందులో ఏవో శక్తులు ఉన్నాయని చెప్పి వారు పూజిస్తూ ఉండేవారు. అటువంటి మూఢనమ్మకాలని ఈ స్పేస్ సైన్స్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసి మనకు చూపించి, ఇవి ఒక మట్టి ముద్దలని, వీటిలో ఎటువంటి శక్తులు లేవని చెప్పి వారు మనకి తెలియచేసి మనలో ఉన్న మూఢనమ్మకాలని వాళ్ళు దూరం చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. దేవుడు ఈ జ్ఞానం ఇచ్చి మనుషుల్లో ఉన్న మూఢనమ్మకాలని దూరం చేసి ఆయన వైపు నడిపించడానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ జ్ఞానము ఉపయోగపడుతూ ఉంది. అయితే ఇదే రీతిగా ఈ పెంపొందిన జ్ఞానంతో ఈడెన్ ఆఫ్ గార్డెన్, అందులో ప్రవహిస్తున్న నదుల్ని రీసెంట్గా ఒక జియో సైంటిస్టు వాటిని కనుక్కోవడం జరిగింది. దాన్ని మనం బైబిల్ గ్రంథంలో ముందు చూద్దాం. తర్వాత అతను ఎలా వాటిని అన్వేషించి వాటిని మనకి ముందుకు తీసుకొచ్చాడు చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 8 నుంచి 15వ వచనం ప్రకారం మనం చూస్తే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనను ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును అక్కడ ఆయన మలిపించాడు. అలాగే జీవవృక్ష ఫలాలనిచ్చే వృక్షాన్ని, మంచి చెడ్డలు తెలియచేసే వృక్షాన్ని నేల నుండి అక్కడ మలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటా పారుచున్నది. అక్కడ బంగారమున్నది, అది శ్రేష్టమైనది. హవీలా దేశపు
ఇప్పటి పేరు మెసొపొటేమియా. మెసొపొటేమియా ఇప్పుడు మీరు గూగుల్ చేసినా కూడా మీకు దొరుకుతుంది. సో అక్కడ లభించే బంగారము శ్రేష్టమని చెప్తారు. రెండవ నది పేరు గిషోను. అది కూషు దేశమంతటా పారుచున్నది. కూషు ఇప్పటి పేరు ఉత్తర సుడాన్. గిషోను ఇప్పటి పేరు నైలు నదిగా పిలుస్తున్నారు. మూడవ నది హిద్దెకెలు, విచ్ ఇస్ కాల్డ్ టైగ్రస్. నాలుగవ నది యూఫ్రటీస్. సో ఈ నదులన్నీ ఇప్పుడు ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. ఈ నదులని ఒక సైంటిస్టు ఎంతో ప్రయాసపడి వాటి ప్రాంతాలకు వెళ్ళి ఆ నదుల్ని పరిశీలించి వాటిని వీడియోలు తీసి ఆ ప్రాంతాలన్నింటినీ దర్శించి అక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయని అతను కనుగొని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. బైబిల్లో చెప్పిన రీతిగా అక్కడ ఉండడం అతను గమనించి చాలా సంతోషపడి వీడియోలు తీసి అందరికీ ప్రపంచానికి తెలియచేస్తున్నాడు. సో మీరు కావాలంటే వీడియోలు యూట్యూబ్లో చూడండి, తప్పక అవి మీకు కనిపిస్తాయి. కనుక ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయాలు కల్పిత కథలు కాదు, సొంత జ్ఞానంతో ఊహించి రాసినవి కాదు. ఎందుకంటే మోషే గారు ఈ ఆదికాండాన్ని రాశారు. ఆయన ఆదికాండం రాయడానికి ఆదాము నుంచి ఆయనకున్న మధ్యకాలము 2500 సంవత్సరాలు. ఆయనకి ఈ ఏదైనా తోటను గురించి తెలిసే అవకాశం లేదు. ఆయన ఎప్పుడు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి దర్శించి ఆ నదుల్ని చూసింది కూడా లేదు. ఇది కేవలం దేవుడు తన ఆత్మతో వీరిని ప్రేరేపించి వీరిని నింపి ఈ గ్రంథాలను రాయించాడు. కనుక అవి సత్యాలు, నిజాలు. అవి పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రతి విషయము నిజాలే. కనుక ప్రియులారా, మీరు విశ్వసించండి. ఈ భూమిని వేడక మునిపే మీరు మీ పాపాలను ఒప్పుకోండి. బైబిల్లో చెప్పిన ప్రతి విషయము సత్యము. బైబిల్ ఎంత సత్యమో అందులో చెప్పబడిన నరకము, స్వర్గము కూడా అంతే సత్యము. దేవుని విశ్వసించకుండా నరకాగ్నికి గురి కాకండి. మీ పాపాలను ఒప్పుకొని యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి స్వర్గానికి ప్రవేశించండి. మూర్ఖంగా ఈ గ్రంథంలో చెప్పబడిన విషయాలు అబద్ధాలు అంటూ విశ్వసించకుండా నరకాగ్నికి మీరు గురి కాకండి. ఎన్నో రుజువులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానం పెరగడం కొద్దీ దేవుడు తన సృష్టిలో దాచి ఉంచిన మర్మాలన్నింటినీ ఒకటిగా ప్రపంచానికి ఆయన తెలియచేస్తున్నాడు. సో ఆయన రాకడ సమీపమైనప్పుడు మనమందరము మన పాపాలను ఒప్పుకొని ఆయన వైపుకు తిరిగితే రక్షణలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 నదులు చరిత్రలో ఉన్నవి, బైబిల్లో ఉన్నవి, అవి ఇప్పుడు కూడా మనకి ప్రవహిస్తూ కనిపిస్తున్నాయి. అలాగే ఆ నోవహు గారు ఆయన కట్టిన ఓడకు కూడా రుజువులు దొరికాయి. ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు కట్టిన ఓడ కూడా ఇప్పుడు మనకి దొరికింది, కనిపిస్తుంది, రుజువుగా కనిపిస్తుంది. అలాగే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇజ్రాయేలీయుల్ని దేవుడు నడిపించాడు. ఆ ఎర్ర సముద్రంలో పడి పోయిన ఐగుప్తీల వారి రథాలు ఇప్పుడు కూడా అక్కడ కనిపిస్తున్నాయి.
ఆ గుర్రాల అవశేషాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఎన్నో విషయాలు బైబిల్లో చెప్పబడిన రాజులు, వారి రాజ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి, చరిత్రలో ఉన్నాయి. యేసయ్య గారి శిలువ మరణం అప్పుడు ఆ దేశమంతా అంధకారం అవడం కూడా చరిత్రలో రాయబడి ఉంది. ఇవన్నీ ఎన్నో రుజువులు ఉన్నాయి బైబిల్ నిజమని నమ్మడానికి. నమ్మండి, విశ్వసించండి, పాపాలను ఒప్పుకోండి, యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి నరకం నుంచి స్వర్గంలోకి ప్రవేశించండి. ఈ కాలంలో, ఈ అంత్య దినాల్లో ప్రతి మనిషి, ఎదుటి మనిషి నాశనం అవ్వాలి అని కోరుకునే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆత్మలు రక్షించబడాలని కోరుకుంటున్నాం. మీ గురించి ప్రార్థిస్తూ దుఃఖిస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నాం. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు. మీరు రక్షించబడాలని దేవుడు మాకిచ్చిన ఈ భారము, ఈ ప్రేరేపణతో ఈ వీడియోలు చేసి మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని బలపరచాలని మేము చేసే ప్రయత్నం ఇది. తప్పక మా ప్రయత్నాలను మీరు యాక్సెప్ట్ చేస్తారని, బైబిల్ని నమ్మి యేసయ్యని రక్షకుడిగా అంగీకరించి రక్షణలోకి ప్రవేశిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.